పద్మశ్రీ అవార్డు వేలు ఆనందాచార్య సార్. స్వయంభూ అంటున్నారు కదా, అంటే ఎవరన్నా ఇక్కడ పూజలు చేస్తే గానీ లేకపోతే తపస్సు చేస్తే గానీ పిలిచిన అవకాశం ఉందా, లేకపోతే ఎందుకు పిలిచారు ఇక్కడ? ఇప్పుడు కొన్ని చాలా మనం భూమి లోపల తవ్వుతూ ఉంటామండి. తవ్వినప్పుడు ఎప్పుడో మనకు తెలియదు, మనమైతే చూడలేదు కాబట్టి ఇది ఏ కాలం నాటి రాళ్ళు, మరి ఏ కాలం నాటి రాళ్ళు అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రాళ్లను పరిశీలించి ఈ రాక్ని వాళ్ళు చూసిన తర్వాత సుమారు 500 సంవత్సరాలు పైబడి ఉన్నది. కాబట్టి ఇది వాళ్ళంత ముందు తపస్సు చేశారా, లేదు వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఋషులు ఉన్నారా, సిద్ధ పురుషులు ఉన్నారా మనకైతే తెలియదు. కాబట్టి విశేషమైనటువంటి ఒక విగ్రహం, ఆ మూర్తిని చూడగానే మనకు ఒక ఆహ్లాదంగా ఉంటుంది. స్వయంభూని ఎలా ప్రకటించారు సార్? స్వయంభూ అని ఎలా ప్రకటించారు? మంచి ప్రశ్న.